హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వనజా వ్లాగ్స్. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన చేపల పులుసు కూర చూపిస్తున్నాను. చాలా సులభంగా మంచి టేస్ట్ ఉండేలా చూపెడతాను. నాన్ వెజ్లో సీ ఫుడ్ చాలా మంచిది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా కేజీ చేప ముక్కలని రాళ్ళుప్పు పసుపు వేసుకుంటూ నీట్గా 2-3 సార్లు కడుక్కోవాలి. లోపల బ్లాక్గా ఏదన్నా ఉన్నా తీసేసుకొని నీట్గా క్లీన్ చేసి జాలి గిన్నెలో వేసి పెట్టుకోవాలి. వాటర్ అన్నీ వడిచిపోయిన తర్వాత వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని ముక్కలకి పసుపు, ధనియా పొడి, ఉప్పు, కారం, కొంచెం ఆయిల్ వేసి మంచిగా కలుపుకోవాలి. మొత్తం ఇలా ముక్కలకు అంతా పట్టించి 1 అవర్ పక్కన పెట్టుకోవాలి టైం ఉంటే, లేదంటే వెంటనే అయినా కూడా చేసేసుకోవచ్చు. స్టవ్ సిమ్లో పెట్టి 2-3 ఉల్లిపాయలను ఇలా కాల్చుకోవాలి. తర్వాత చల్లారిన తర్వాత పొట్టు తీసి పెట్టుకోవాలి. పొట్టు తీసిన ఉల్లిపాయలను ఇలా కొంచెం సన్నగా కట్ చేసుకొని 10-12 వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరకగా పట్టి పెట్టుకోవాలి. ఇలా చేస్తే పులుసు పాడవకుండా ఉంటుందండి. 2-3 రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది. చేపల పులుసు ఎప్పుడైనా చేసిన నెక్స్ట్ డేనే బాగుంటుందండి. మీరేమంటారు? తర్వాత స్టవ్ పై కొంచెం పెద్ద సైజు కడాయి పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక, ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి. ఆయిల్ వేడయ్యాక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసి, ముందు పట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి, అందులోనే అల్లం పేస్టు, పసుపు కూడా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందే నానబెట్టిన చింతపండు రసం తీసి సరిపడా వేసుకోవాలి. ఇలా గింజలేం పడకుండా జాలిగంటతో వేసుకుంటే సరిపోతుంది. పులుసు మరుగుతుండగా ఉప్పు, కారం, కొంచెం ధనియా పొడి వేసి మరిగించుకోవాలి. పులుసు మందమే వేసుకోవాలండి. ఆల్రెడీ మనం ముక్కలకు పట్టించి పెట్టుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని పులుసు మరుగుతుండగా ముందు కలిపి పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటి ఇలా పులుసులో వేసుకుంటూ సిమ్లో ఉడికించుకోవాలి. 3-4 మినిట్స్ ఆయిల్ పైకి వచ్చే వరకు ఎక్కువ కలపకుండా కడాయి తిప్పుతూ ఉడికించుకోవాలి. అంతలోపు రోట్లో 4 లవంగాలు, 4 మిరియాలు, 2 ఇలాచి, చెక్క దంచి పౌడర్ చేసి ఉడుకుతున్న పులుసులో వేసుకోవాలి. ఈ మసాలా పొడి వేస్తే నీచు వాసన అంత రాదండి. తర్వాత దాంట్లోనే కొబ్బరి పొడి కూడా వేసి కలుపుకోవాలి. ఇలా పులుసు చిక్కబడి ఆయిల్ పైకొచ్చినట్లుండి ముక్క మంచిగా ఉడికి మసాలా పట్టినట్లేనండి. స్పూన్తో ఎక్కువ కలపకుండా నిదానంగా కలిపి చూస్తే తెలిసిపోతుందండి. చేపల కూర ఎక్కువ టైం తీసుకోదు కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అదే వేడిపైన క్లీన్ చేసి సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇలా కడాయి తిప్పుకుంటే మొత్తం కలగలుస్తుందండి. ఇలా ముక్క విరగకుండా చక్కటి గ్రేవీతో చేసిన చేపల పులుసు ఇష్టపడని వారెవరు చెప్పండి. సో వైట్ రైస్లోకి, రోటీ, చపాతీలోకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ డే అయితే నెక్స్ట్ లెవెల్ అండి. మా ఇంట్లో అయితే వైట్ రైస్తోనే ఇష్టపడతారు. సో వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.